నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా క్లిష్టమైన సమస్య గురించి లోతుగా చర్చిస్తున్నాం. మనం మాట్లాడుకోబోయేది యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాటేపల్లి గ్రామం గురించి. అవును. అక్కడ ఒకవైపు దేశ రక్షణకు సంబంధించిన ఒక పెద్ద కంపెనీ ఉంది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ క్షిపణులు, రాకెట్లు తయారు చేస్తారు. మరోవైపు బతుకుదెరువు కోసం ప్రభుత్వం వాళ్లకిచ్చిన భూమిని కోల్పోయి ఇప్పుడు ఆ నిస్సహాయంగా మిగిలిపోయిన కొందరు దళిత కుటుంబాలు. ఇది కేవలం ఒక భూవివాదంలాగా కనిపించినా దీని వెనుక చాలా ఉంది. అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య జరుగుతున్న ఒక సంఘర్షణ ఇది. ఈ విషయంపై మన దగ్గర కొన్ని కీలకమైన పత్రాలున్నాయి. ఏంటవి? మన దగ్గర బాధితులు జిల్లా కలెక్టర్కు రాసిన ఫిర్యాదు కాపీ ఉంది. సరే. అలాగే సమాచార హక్కు చట్టం ద్వారా సంపాదించిన ప్రభుత్వ అంతర్గత ఉత్తర ప్రత్యుత్తరాలు, ముఖ్యంగా తహసీల్దార్ ఇచ్చిన ఒక నివేదిక. ఓ, ప్రభుత్వ నివేదికే ఉందా? అవును. ఆ పైన ఈ మొత్తం వ్యవహారం మీద ఒక చట్టపరమైన విశ్లేషణ కూడా ఉంది. అంటే ఈ రోజు మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఈ కాగితాల్లో ఉన్న ఆధారాలను బట్టి చట్టవిరుద్ధంగా కంపెనీ చేతిలోకి వెళ్లిన ఆ 26 ఎకరాల భూమిని అసలు యజమానులకు తిరిగి ఇప్పించడానికి మార్గముందా? ఉందా లేదా ఇది కూడా కాలగర్భంలో కలిసిపోయే మరో కథగా మిగిలిపోతోందా అనేది మనం పరిశీలిద్దాం. సరే, అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఆ ఫిర్యాదుతోనే ప్రారంభిద్దామా? అదే కరెక్ట్. కాటేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు 1457, 1460లలో. 1457, 1460. అవును. ఆ సర్వే నంబర్లలో ఉన్న 26 ఎకరాల భూమిని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ కొనుగోలు చేసిందని, దాన్ని తమ ఫ్యాక్టరీ కాంపౌండ్లో కలిపేసుకుందని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ అసలు సమస్య ఆ భూమి యొక్క స్వభావంలోనే ఉంది కదా. అది మామూలు ప్రైవేట్ భూమి కాదు. అస్సలు కాదు. అది ప్రభుత్వం కొన్ని దశాబ్దాల క్రితం భూమిలేని దళిత కుటుంబాలకు కేటాయించిన అసైన్డ్ భూమి. ఆ ఫిర్యాదులో ఒక వాక్యం నిజంగా చాలా బాధ కలిగించింది. ఒకప్పుడు ఆ భూమిని నమ్ముకుని బతికిన యజమానులు ఇప్పుడు అదే ప్రాంతంలో రోజువారీ కూలీలుగా మారారని రాశారు. నిజమే. అంటే ఇది కేవలం భూమిని కోల్పోవడం కాదు, ఆత్మగౌరవాన్ని, జీవనాధారాన్ని కోల్పోవడం కూడా. ఇక్కడే ఈ అసైన్డ్ భూమి అనే దాని గురించి కొంచెం స్పష్టత కావాలి. అంటే ఏంటిది? ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి జీవనోపాధి కల్పించే ఒక సంక్షేమ పథకం కింద ఇచ్చే భూమిది. సరే. అయితే దీనికొక తిరుగులేని చాలా ముఖ్యమైన షరతుంటుంది. ఏంటది? ఈ భూమిని వారసత్వంగా అనుభవించవచ్చు, కాని ఇతరులకు అమ్మడం, బహుమతిగా ఇవ్వడం, తాకట్టు పెట్టడం, అంటే ఏ రూపంలోనైనా బదిలీ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఓ. దీనికోసమే ప్రత్యేకంగా అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం, అంటే పాట్ యాక్ట్ 1977 కూడా ఉంది. అంటే ఒకవేళ ఎవరైనా ఆ భూమిని అమ్మినా లేదా కొన్నా ఆ లావాదేవీ మొత్తం చెల్లదు, అస్సలు చెల్లదు. చట్టం ప్రకారం అలాంటి అమ్మకాలను నల్ అండ్ వాయిడ్ అంటారు. నల్ అండ్ వాయిడ్ అంటే శూన్యం. అంతే. అవి జరిగినట్టు లెక్కలోకి రావు. వాటికి శూన్యమైన విలువ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొంటే? ఎవరైనా అలాంటి భూమిని కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. చేసుకుని తిరిగి అసలు లబ్ధిదారునికి లేదా వారి వారసులకు అప్పగించాలి. ఆసక్తికరంగా ఉంది. ఈ చట్టం యొక్క ఉద్దేశ్యమే అది. బలహీన వర్గాలను ప్రలోభాల నుండి, మోసాల నుండి కాపాడటం. కాని ఒక ప్రశ్న. గ్రామస్తులు నిజంగానే తమకు డబ్బు అవసరమై లేదా ఫ్యాక్టరీ వస్తే మా పిల్లలకు ఉపాధి దొరుకుతుందని ఆశపడి అమ్మి ఉండొచ్చు కదా. వాళ్ల స్వేచ్ఛను ఈ చట్టం అడ్డుకుంటున్నట్టు కాదా? ఇది చాలా మంచి ప్రశ్న. చట్టం పైకి అలా కనిపించినా దాని వెనుక ఉద్దేశ్యం చాలా లోతైనది. అంటే తరతరాలుగా భూమి లేక ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు స్వల్పకాలిక అవసరాల కోసం తమ ఏకైక జీవనాధారాన్ని అమ్ముకోకూడదు, ఆ ఒత్తిడికి వాళ్లు లొంగకూడదు అనే ఒక రక్షణ కవచం ఈ చట్టం. ఓకే, అర్థమైంది. అందుకే అమ్మినవాడికి ఇష్టమున్నా, కొన్నవాడికి విషయం తెలియకపోయినా సరే బదిలీ మాత్రం చెల్లదు. ఇది ఈ వివాదంలో అత్యంత కీలకమైన పాయింట్. సరే, ఈ ఫిర్యాదులో ఉన్నది వాళ్ల ఆవేదన. మరి దీనికి ఆధారాలు? ఈ 26 ఎకరాలు నిజంగా అసైన్డ్ భూములే అని, కంపెనీ వాటిని కొనుగోలు చేసిందని నిరూపించడానికి మన దగ్గర ఏముంది? ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఎలా? ఈ అక్రమాన్ని బయటపెట్టింది ఎవరో ఉద్యమకారులో, బాధితులో కాదు. ప్రభుత్వ రికార్డులే స్వయంగా అవును, ఇక్కడ తప్పు జరిగింది అని ఒప్పుకుంటున్నాయి. ప్రభుత్వ రికార్డులేనా? చెప్పండి. మన దగ్గర 2018 జూనులో మోత్కూరు తహసీల్దార్ భువనగిరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కు, అంటే ఆర్డీఓకి రాసిన ఒక అధికారిక నివేదిక ఉంది.
ఒక్క నిమిషం. అంటే కంపెనీ తప్పు చేసిందని చెబుతున్నది ఎవరో బయటి వ్యక్తి కాదు. ఏకంగా భూమి రికార్డుల బాధ్యత చూసే తహసీల్దారే తన పై అధికారికి రాతపూర్వకంగా నివేదికిచ్చారా? అవును, ఇది చాలా పెద్ద విషయం. అందులో ఏమనుంది? ఆ నివేదికలోని ఒక వాక్యం ఈ కేసు మొత్తాన్ని తేల్చేస్తుంది. నేను ఉన్నదున్నట్టు చదువుతాను, వినండి. చెప్పండి. కంపెనీ ప్రభుత్వానికి చెందిన 26 ఎకరాల అసైన్డ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ల ద్వారా అసైనీల నుండి కొనుగోలు చేసి తమ ఆధీనంలో ఉంచుకుంది. వావ్! ఇంత సూటిగా స్పష్టంగా ఉందా? చాలా స్పష్టంగా ఉంది. సర్వే నంబర్లు 1457, 1460 అని కూడా అందులో పేర్కొన్నారు. అంటే ఇక దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా లేదు, ప్రభుత్వ రికార్డులోనే నేరం నిర్ధారణ అయినట్టుంది కదా. ఖచ్చితంగా. అంతేకాదు, ఆ నివేదికలో తహసీల్దార్ ఇంకో ముఖ్యమైన సిఫార్సు కూడా చేశారు. ఏమిటది? కంపెనీ మొత్తం 167 ఎకరాల్లో ఫ్యాక్టరీ కడుతోంది. అందులో వారి పట్టాభూమి 141.22 ఎకరాలు. సరే. కేవలం ఆ పట్టాభూమికి మాత్రమే నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి ఇవ్వాలని, మిగిలిన 26 ఎకరాల అసైన్డ్ భూమిని మినహాయించాలని ప్రతిపాదించారు. దీనర్థమేమిటి? ఆ 26 ఎకరాల కొనుగోలు చట్టవిరుద్ధమని ఆయనకు స్పష్టంగా తెలుసు అన్నమాట. కరెక్ట్. ఇది ఒక తిదకొలియని డాక్యుమెంటరీ సాక్ష్యం. అధికారులు కేవలం నివేదిక ఇవ్వటమేనా, లేక ఇంకేమైనా చర్యలు తీసుకున్నారా? తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన తరువాత రెవెన్యూ అధికారులు కంపెనీకి పాట్ యాక్ట్ 1977 కింద షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఓ, నోటీసులు కూడా ఇచ్చారా? అవును, మీరు చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూమిని కొన్నారు, ఎందుకు మీపై చర్యలు తీసుకోకూడదు అని అడుగుతూ పంపించారు. అంటే అధికారికంగా ప్రక్రియ మొదలైంది. మరి కంపెనీ ఏమంది? వాళ్ళ వాదనేంటి? కంపెనీ కూడా అధికారులకు తమ వాదన వినిపిస్తూ ఒక వివరణ ఇచ్చింది. వారి వాదనలో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది, తాము భూమి కొనే ముందు అన్ని రికార్డులు, పాస్బుకులు, పహాణీలు అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశామని, ఎక్కడా అది అసైన్డ్ భూమి అనిగాని, ప్రభుత్వ భూమి అనిగాని నమోదు కాలేదని చెప్పారు. ఇది సాంకేతికంగా సరైన వాదనే కదా. రికార్డుల్లో లేకపోతే కొనేవాళ్లకెలా తెలుస్తుంది? చట్టం ప్రకారం తెలియదు అనే వాదనే ఇక్కడ నిలబడదు. అసైన్డ్ భూముల చట్టం చాలా కఠినమైనది. కొన్నవారికి తెలిసినా తెలియకపోయినా బదిలీ చెల్లదు. అంటే రికార్డులు సరిగా పెట్టకపోవడం అధికారుల తప్పా? వారి వైఫల్యానికి చట్టం తన ఉద్దేశాన్ని మార్చుకోదు. బాధ్యత అధికారులదే. సరే, ఇక రెండో వాదమేమిటి? రెండోది చాలా ఆసక్తికరమైనది. ఫ్యాక్టరీ వస్తే తమకు, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, గ్రామస్తులే స్వచ్ఛందంగా తమ భూములు అమ్మడానికి ముందుకొచ్చారని కంపెనీ చెప్పింది. ఇది మనం ఇందాక అనుకున్న పాయింటే, గ్రామస్తులే ఇష్టపడితే తప్పేంటి అనేది. అవును, కాని మనం ముందే అనుకున్నట్టు చట్టం ప్రకారం వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఆ అమ్మకం చెల్లదు. ఇక మూడో వాదన ఇంకా పెద్దది. తాము మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉన్నామని, దేశ రక్షణకు అత్యంత కీలకమైన రాకెట్లు, క్షిపణులు తయారు చేస్తున్నామని, ఇది జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పారు. ఓకే. కాబట్టి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తాము కొన్న ఆ 26 ఎకరాల భూమిని తమ పేరు మీద క్రమబద్ధీకరించమని ప్రభుత్వాన్ని కోరారు. అంటే ఒకవైపు చట్టాన్ని ఉల్లంఘించామని ఒప్పుకుంటూనే మరోవైపు దేశభద్రత పేరుతో దాన్ని సరిచేయమని అడుగుతున్నారన్నమాట. కరెక్ట్. క్రమబద్ధీకరించండి అని అడగడమే ఆ కొనుగోలులో చట్టపరమైన సమస్య ఉందని పరోక్షంగా అంగీకరించినట్లు. ఈ వ్యవహారంలో ఇంకో కోణం కూడా ఉంది. ఒకవైపు రెవెన్యూ అధికారులు ఇది చట్టవిరుద్ధమని రిపోర్ట్లిస్తుంటే, మరోవైపు అదే గ్రామ సర్పంచ్ కంపెనీకి ఫ్యాక్టరీ కట్టడానికి నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి జారీ చేసినట్లు మన దగ్గర పత్రముంది. ఇదెలా సాధ్యం? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇది వ్యవస్థలోని సమన్వయ లోపాన్ని సూచిస్తుంది. భూమి రికార్డులు, వాటి చట్టపరమైన స్థితి అనేవి రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటాయి. గ్రామ పంచాయతీ పరిధిలో ఉండదా? గ్రామ పంచాయతీకి నిర్మాణం కోసం ఎన్ఓసి ఇచ్చే అధికారం ఉండొచ్చు. కానీ అసైన్డ్ భూమి అమ్మకం చెల్లుతుందా లేదా అని చెప్పే అధికారం వారికి లేదు. బహుశా ఫ్యాక్టరీ వస్తే గ్రామానికి మంచి జరుగుతుందనే ఆలోచనతో ఇచ్చి ఉండవచ్చు. కానీ రెవెన్యూ చట్టం ముందు ఆ ఎన్ఓసి నిలబడదు. సరే, ఈ ఆధారాలు, వాదనలు, చట్టపరమైన అంశాలన్నీ చూశాక అసలు ప్రశ్నకొద్దాం. భూములు కోల్పోయిన ఆ అసలు లబ్ధిదారులు తమ భూములను తిరిగి పొందగలరా? వాళ్ల ముందున్న మార్గాలేమిటి? ఖచ్చితంగా మార్గముంది. చట్టం ఈ విషయంలో బాధితుల పక్షానే ఉంది. ఎలా? మన దగ్గరున్న చట్టపరమైన విశ్లేషణ ప్రకారం మొదటి మరియు సరైన అడుగు గ్రామస్తులు ఇప్పటికే వేశారు. అదే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం. దానివల్ల ఏమవుతుంది? పిఓటి యాక్ట్ ప్రకారం
అసైన్డ్ భూములకు సంబంధించిన చట్ట విరుద్ధమైన అమ్మకాలను రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకునే పూర్తి అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది. అంటే కలెక్టర్ ఒక్క ఉత్తర్వుతో ఆ సేల్ డీడ్స్ అన్నిటిని రద్దు చేయగలరా? అవును. ఆయన ఈ సేల్ డీడ్లను శూన్యంగా ప్రకటించి ఆ భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించవచ్చు. ఆ తర్వాత దాన్ని తిరిగి అసలు లబ్ధిదారులకు లేదా వారి చట్టపరమైన వారసులకు అప్పగించవచ్చు. కానీ ఇదెంత సులభంగా జరుగుతుందా? ఒక పెద్ద కంపెనీ, అందులోనూ రక్షణ రంగంలో పనిచేస్తున్న సంస్థ, ఈ విషయంలో అధికారులు అంత త్వరగా నిర్ణయం తీసుకుంటారా? అది వాస్తవికమైన సందేహమే. పరిపాలనాపరమైన జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు వాళ్ల ముందున్న మరో మార్గమేమిటి? అప్పుడు వారి ముందున్న తదుపరి అత్యంత శక్తివంతమైన మార్గం హైకోర్టును ఆశ్రయించటం. హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా? అవును. అసైన్డ్ భూముల చట్టాన్ని అమలు చేయమని, చట్టవిరుద్ధమైన అమ్మకాలను వెంటనే రద్దు చేసి తమ భూములను తమకు ఇప్పించమని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. హైకోర్టులో కేసు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? చాలా బలంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సాక్ష్యం ఎవరో ప్రైవేట్ వ్యక్తి ఇచ్చింది కాదు. స్వయంగా తహసీల్దారిచ్చిన నివేదికే వారి ప్రధాన ఆధారం. కరెక్ట్. ప్రభుత్వ పత్రాలే మా భూమి చట్టవిరుద్ధంగా బదిలీ అయ్యిందని చెబుతున్నాయి, అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అని కోర్టుకు చెబితే కేసు చాలా బలంగా నిలబడుతుంది. నిజమే. ఒకవేళ కోర్టు బాధితులకు అనుకూలంగా తీర్పిస్తే కంపెనీకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. కనీసంగా ఆ 26 ఎకరాల భూమిని కోల్పోవాల్సొస్తుంది. దానికి వాళ్లు చెల్లించిన డబ్బు కూడా తిరిగి రాదు. ఎందుకని? ఎందుకంటే అది చట్టవిరుద్ధమైన లావాదేవీ కాబట్టి. తీవ్రమైన సందర్భాల్లో చట్టాన్ని ఉల్లంఘించినందుకు జరిమానాలు విధించడం, లేదా కనీసం ఆ 26 ఎకరాల భూమిని తమ కాంపౌండ్ నుండి తొలగించి ప్రభుత్వానికి అప్పగించాల్సి రావడం, ఇలాంటివి జరగవచ్చు. కాబట్టి ఈరోజు చర్చను ముగిస్తే మనకు అర్థమైందేమిటంటే, దేశరక్షణకు సంబంధించిన ఒక ముఖ్యమైన కంపెనీ దళిత కుటుంబాలకు చెందిన అసైన్డ్ భూములపై తన కార్యకలాపాలు సాగిస్తోందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, ప్రభుత్వ రికార్డులే ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అవును, చట్టం చాలా స్పష్టంగా ఆ అసైనీల పక్షాన ఉంది. ఆ భూములను తిరిగి పొందేందుకు ఒక నిర్దిష్టమైన, స్పష్టమైన చట్టపరమైన మార్గం కూడా ఉంది. అయితే దీనికి వ్యవస్థీకృతమైన, నిరంతరమైన పోరాటం అవసరం. కలెక్టర్ దగ్గర నుండి అవసరమైతే హైకోర్టు వరకు పట్టుదలతో వెళ్లాల్సి ఉంటుంది. కరెక్ట్. ఈ మొత్తం వ్యవహారం ఒక విస్తృతమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. అదేంటి? ఇది కేవలం కాటేపల్లి గ్రామానికి, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్కు పరిమితమైన ఒక్క కేస్ మాత్రమేనా? లేక పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరుతో దేశవ్యాప్తంగా ఇలాంటి మరెన్నో సంక్షేమ భూములు, అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయా? మంచి ప్రశ్న. ఒకవేళ అయితే మనం చెల్లిస్తున్న అభివృద్ధి వెల నిజంగా ఏమిటి? దాని కింద నలిగిపోతున్నది ఎవరు అనేది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం.